గుడ్ మార్నింగ్ అండి. ఇది మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలో 15వ అంశం, 15వ వెంచర్ అండి. ఇది దగ్గర దగ్గర సుమారుగా ఒక 150-180 ఎకరాలు ఎంతో ఉందండి. ఇది చూడండి, దీని మెయింటెనెన్స్ అది ఎలా ఉందనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఒక్కటే చాలు మనకి ఆధారం. జనాలకు తెలియని వాళ్ళందరికీ చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. 15వ వెంచరు. మొక్కలు చూడండి ఏ రకంగా పెరిగినాయి అనేది. ఒక అడవిలా తయారవుతుంది. ఇది చాలా చిన్న వయసు అండి. మొక్క కూడా ఇది ఒక 2 సంవత్సరాల లోపు ఉన్న మొక్క అండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 10 అడుగుల దాకా ఎదిగింది ఈ మొక్క. 15వ వెంచర్ అండి. ఇది ఎక్కడంటే మనకి వెలిగొండల, ప్రకాశం జిల్లా వెలిగొండల మండలంలో కేపీ అగ్రహారం అనే ఏరియా అండి. ఇది పంచాయతీ. ఆ పంచాయతీలో ఉన్న చూడండి మొక్కలు వేశారు. ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారని. నేల కూడా చూస్తే నిజంగా అది కుంకుమలాగా ఉంటుంది. చూడండి, ఎర్రగా ఉంటుంది. మొక్కల విధానం, పెరిగిన విధానం కానీ లేదా మొక్కకి ఉన్న గ్యాప్ కానీ 10 అడుగుల గ్యాప్ ఉంటుందండి. ఒక్క అనవసరం వేస్ట్ అనేది లేకుండా మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు దాన్ని భూమిని తిరగపెట్టే విషయంలో కానీ తిరగబెట్టడం, మెయింటైన్ చేయటం, అలాగే ఇక్కడ 2-3 కుటుంబాల ఫ్యామిలీలు ఉండటం, సూపర్వైజర్లు ఉండటం, సెక్యూరిటీ గార్డులు, సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా అనేది చేశారు. మొక్క చూడండి ఎంత బాగా పెరిగిందో. నేను చూసిన వెంచర్లు అన్నిటిలో కూడా చాలా బెస్ట్గా ఉంది. ఇది అన్నీ బెస్ట్గానే ఉన్నాయి. అందులో కూడా ఇది చాలా గ్రేట్ అండి. నేను ఎందుకంటే ఈ వెంచర్కి మొదటిసారి వచ్చాను. నేను 15వ వెంచర్ ఎప్పుడు చూడలేదు అనుకునేవాడిని, కానీ ఈరోజు వచ్చాను. ఎంత బాగుంది అనేది నాకు చాలా గ్రేట్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేశారు. ఇది మనకి చూడండి ఆఫీసు సిస్టమ్. ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవడానికి ఇది ఒక వెంచరు. పక్కన 15వ వెంచర్లో ఇది ఒకటి ఉంది. మనకి చూడండి ఎంత బాగా చేశారు మెయింటెనెన్స్ అనేది. చాలా బాగుందండి. ఇది 15వ వెంచర్లో ఇది ఒక పార్ట్ అండి. ఆల్రెడీ పల్లవలు కొట్టేశారు. పల్లవలో చూడండి ఎలా కొట్టేశారు. ఇక రూట్స్ అన్నీ కొట్టేస్తారు. ఇలాగా కొట్టేసి హైట్ ఎదిగేలా చూస్తారు అనమాట. చూసారా ఎంత హైట్ ఎదిగిందో. చూడండి ఎంత బాగుందో మెయింటెనెన్స్. అసలు ఒక్క అనవసరమైన మొక్క అంటూ ఏముండదు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బోర్ సిస్టమ్ పెడతారు. ఇక వాటర్ సిస్టమ్ కూడా అలా పెట్టేస్తారు. డైరెక్ట్ పైప్ లైను. ఇందులో ఎప్పటికప్పుడు నెలకు 2 సార్లన్నా దీన్ని దున్నటం జరుగుతుంది. ప్రతి వెంచర్లో ఈ వెంచర్ మొత్తానికి ఎంతమంది అయితే కొనుక్కున్నారు రైతులు, వాళ్ళ కొనుక్కున్న వాళ్ళు సర్వే నెంబర్తో సహా అలాగా వెంచర్లో డిస్ప్లే అనేది చూపించడం జరుగుతుంది. బోర్డు పెట్టారు చూడండి ఎంత బాగుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది కొన్నారు అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి వెంచర్లో కూడా ఇలాగ ట్రాక్టర్లు కానీ బోర్డులు కానీ అన్నీ ఉంటాయండి. మెయింటెనెన్స్ చూసారు ఎలా చేస్తారు. బోర్ పైప్ లైను. థ్యాంక్ యూ అండి.